-3 అనేది నార్మల్ టెంపరేచర్ ఇది. ఓకేనా. సో ఇది ఫ్రిడ్జ్లో ఎక్కువ కూలింగ్ కావాలనుకుంటే 1 అనేది ఎక్కువ కూలింగ్ ఇది. ఓకేనా. ఇంకా పైకి వెళ్తే ఇది అంబ్రెల్లా అంటే వెకేషన్ మోడ్ ఇది. ఓకేనా. ఊరు వెళ్తున్నాను అనుకోండి, ఈ ఆప్షన్ పెట్టేసుకుంటే ఎక్కువ పవర్ తీసుకోకుండా నార్మల్ 1 ఉంటుంది అంతే. ఓకేనా. ఇటైనా పోతుంది అంబ్రెల్లా మోడ్. ఇది ప్రెస్ చేసినా కొంచెం అవుతుంది చూసుకోండి. ఇక్కడ ఫ్రిడ్జ్ 1 ఇంకా ప్రెస్ చేస్తే వెకేషన్ వచ్చి అంతే. ఓకేనా. మామూలుగా అయితే ఎంత పెట్టాలి? 4 పెట్టేసుకుంటే సరిపోతుంది. 4 3 పెట్టినా ఓకే. 3 కూడా కొద్దిగా ఎక్కువ అవుతుంది. -30 నార్మల్. ఓకేనా. అది డిగ్రీస్ 19 డిగ్రీస్ ఎంత తక్కువనా? ఇది కూడా నార్మలే. ఇంకా ఎక్కువ అనుకుంటే -23 దాకా ఉంది. ఇంకా తక్కువ అంటే -15 ఉంది దీంట్లో కూడా. సో ఇది ఏసీ లెక్క కాదు. ఏసీ లెక్క కాదు. ఏసీ కూడా అంతే అన్న. ఇప్పుడు -60 అంటే ఎక్కువ కూలింగ్ అవుతుంది. ఇది ఎట్లా అంటే ఇది రివర్స్ కొద్దిగా చూసుకోండి. ఇక్కడ -23 అంటే ఎక్కువ కూలింగ్ అవుతుంది. ఓకేనా. ఇది +1 అంటే ఎక్కువ కూలింగ్ అవుతుంది. ఇది రివర్స్. 7 అంటే తక్కువ కూలింగ్ అవుతుంది. 7 అంటే తక్కువ కూలింగ్. 23 అంటే ఎక్కువ కూలింగ్. రివర్స్ అదే అంటున్నాను. రివర్సే ఉంటుంది. సో అందుకే కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా. 23 అంటే ఎక్కువ. లేకపోతే రాసుకోండి క్లియర్గా. 23 అంటే ఎక్కువ కూలింగ్, 7 అనేది తక్కువ కూలింగ్. ఓకేనా. అందుకే 3 పెట్టేసుకుని నార్మల్, -20 నార్మల్. ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇవి నార్మల్ సెట్టింగ్స్ చేంజ్ చేయాలంటే అట్లా చేంజ్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో టెంపరేచర్ మార్చుకోవడం అది 2 మాత్రం చూసుకున్నారు కదా. ఇంక ఆప్షన్ ఏమంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు అడిగి కదా. సో ఇది కన్వర్ట్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇది ఫ్రీజర్ అనేది ఫ్రిడ్జ్లా అయిపోయింది. అంటే దీంట్లో ట్రాన్స్ఫర్మేషన్ కాదు. ఇక దీంట్లో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ అని దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు. అట్లా అయిపోయింది ఇప్పుడు. ఓకేనా. అంటే ఇక్కడ ఏం సెట్టింగ్ లేదు చూడండి. ఇక అంటే మొత్తం 3 డిగ్రీస్లో ఉంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ పైన కింద మొత్తం 3 డిగ్రీస్లో ఉంది. అట్లా డోర్ పెట్టండి. ఎక్కువసేపు పెట్టి ఓపెన్ చేస్తే అట్లా అలారం వస్తుంది. ఓకేనా. ఇప్పుడు కన్వర్ట్ అయిపోయింది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. లేదు ఆఫ్ అంటే డీప్ ఫ్రీజ్ ఆఫ్ అయింది మొత్తం ఇప్పుడు. అంటే సామాన్ తక్కువ ఉంది అనుకోండి సమయం. సో కింద పెట్టేసుకోవాలనుకుంటే పైన ఆఫ్ అయిపోతుంది, కింద మాత్రం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లా కూడా మార్చుకోవచ్చు అది. ఓకేనా. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఇప్పుడు నార్మల్ అయిపోతుంది. ఓకేనా. అంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆఫ్ డీప్ ఫ్రిడ్జ్ అయింది అనుకుంది. ఇప్పుడు ఇది ఫ్రీజర్ ఉంది, ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది అట్లా. ఓకేనా. అంటే మొత్తం దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అంబ్రెల్లా మోడ్ పెట్టుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్ అయితే మనం నడుస్తాయి. ఎక్స్ట్రా ఫీచర్స్ అవి. ఓకేనా. ఇది ఇంకోటి ఇది లాంగ్ ప్రెస్ చేస్తే కూడా ఉంది పవర్ కూలింగ్ అనేది. లాంగ్ ప్రెస్ చేస్తే ఏమైతే అంటే ఇప్పుడు చుట్టాలు వచ్చిన అనుకోండి, వాళ్ళకి ఇమీడియట్గా కూల్ వాటర్ ఇవ్వాలి. ఈ ఆప్షన్ పెట్టేస్తాం. ఇప్పుడు మనం వాటర్ బాటిల్ పెట్టేస్తే ఇందులో కూలింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది. అంటే హాఫ్ అన్ అవర్లో అయింది, 20 మినిట్స్లో కూలింగ్ అయిపోతుంది. అది లాంగ్ ప్రెస్ చేసి వచ్చింది లైట్ మనకు. ఇంకొక మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి, మళ్ళీ అది పోతుంది చూడండి. పోయింది అంటే నార్మల్ అయిపోయింది. అంటే అది కొద్దిసేపు వాడుకొని మళ్ళీ నార్మల్ పెట్టేసుకోవాలి. అది వైఫై సింబల్. వైఫై